హరి ఓం నమ శివాయ. హర ఓం నమ శివాయ. నిజమైనటువంటి భక్తులకు భారద్వాజ కుటీరం సుధాకర్ స్వామి గారి నుంచి అశేషంగాను విశేషంగాను ఆశీర్వాదాలు నాయనరా. ఈశ్వరుడు ఎక్కడున్నాడు? ఒక ప్రశ్న తీసుకుందామా. ఈశ్వరుడు ఎక్కడెక్కడ ఉన్నాడు? జవాబు వచ్చేసింది. ఆ జవాబు నిజమేనా? అవును, ఖచ్చితంగా నిజమే. ఎట్లా? సృష్టి పుట్టినప్పటి నుంచి ఈశ్వరస్య సర్వభూతానాం అని చెప్పారు. అంటే భూతము ఉంటే భూత ప్రేత పిశాచి శాకిని డాకినులు అనేటువంటిలో రాదు. భూతం ఉంటే జీవం ఉండేటువంటి ప్రతి పురుగు పిప్పీలు కాదు బ్రహ్మాండం అంతా కూడా. అంటే ఏ మనుషులైనా ఏ జంతువులైనా అంటే ప్రాణం ఉండి ప్రకటించేటువంటి దాన్ని భూతము అంటుంది అనమాట సంస్కృతంలో శాస్త్ర పద్ధతి ప్రకారంగా. అంటే జీవకోట్లను భూతాలని అంటారు. అందుకే నమో భూతనాథ, నమో దేవదేవ, నమో సాంబ సదాశివ, నమో కైలాసపతే అని చెప్పి ఈశ్వరుని విధ విధాలుగా కొలుచుకుంటారు, తలుచుకుంటారు నాయన భక్తులు, పండితులు, యోగులు, సిద్ధ పురుషులందరూ కూడా. ఈశ్వరుడు భూతకోట్లకు నాయకుడు, నాథుడు. అంటే సృష్టికర్త, స్థితికర్త, లయకర్త, లాస్యకర్త అని చుట్టూ తిప్పడం లేదు, సులభంగా చెప్పేస్తున్నారు. ఇది వచ్చి మంత్రమాల. మంత్రమాల ఇది నేపాళంలో ఉండేటువంటి ఒరిజినల్ రుద్రాక్షలు. దీన్ని మామూలుగా వీళ్ళు ఇంగ్లీష్లో ఏబిసిడి ప్రకారం బీట్స్ అంటారు. బీట్స్ అంటే ఇదేమైనా ఉంటుంది చూడు, ఇది జ్ఞానమని. అంటే ఇది సెంటర్లో ఉంటుంది అనమాట. ఇది మిడిల్గా చెప్పడానికి వీలు పడేటువంటిది మణి. అంటే ఇక్కడి నుంచి పట్టుకుని మనం మాలను అర్థమైన 1, 2, 3, 4 అని లెక్క పెట్టుకుంటూ పోతే మాలను కానీ తిరగబెడితే 108 మణులు ఉంటుంది. ఈ 108 ఏమి అంటే మనకు నక్షత్రాలు ఆకాశంలో ఎన్నో కొల్లలు కనిపిస్తుంది, కానీ అవి లెక్కకుండేవి 27 నక్షత్రాలు. మొత్తం ప్రపంచమంతా 27 నక్షత్రాల్లోనే పుట్టి 27 నక్షత్రాల్లోనే పెరిగి 27 నక్షత్రాల్లోనే చనిపోతుంటే మాయమైపోతుంది అనమాట శాస్త్రం. 27 నక్షత్రాలు ఉంటే ఒక నక్షత్రానికి 4 పాదాలు ఉంది. 1వ పాదం, 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం అని ఒక నక్షత్రానికి 4 పాదాలు. మీకు లెక్కలో చెప్తాను ఆయన. అశ్విని నక్షత్రం 4 పాదాలు. అశ్విని నక్షత్రం 4 పాదాల లోపల కానీ పుడితే ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క పేరును సూచిస్తారు. చూచే చోళ అశ్విని, అశ్విని భరణి కర్తిక పాదం మేషమని. అంటే నేను మీకు జాతకము జ్యోతిష్యం చెప్పడం లేదు, కానీ లెక్క అంటే నక్షత్రాలు 27, ఒక నక్షత్రానికి 4 పాదాలు, 27 × 4 ఉంటే 108. ఆ 108 మాలలే అర్చన మాలలు అంటాం. ప్రపంచంలో ఏ దేవతలు దేవుళ్ళకు పూజ చేసినా 108 పేర్లలో అర్చన అని అంటాం. ఈ అర్చన ఎందుకు మనం చేయగలుగుతామంటే మనం పుట్టిండేటువంటి నక్షత్రానికి, ఆ నక్షత్రంలో మనం పుట్టిండేటువంటి పాదానికి, అందులో పరమేశ్వరునికి కరెక్ట్గా కనెక్షన్ ఉంటుంది. అర్థమైన ఆ పరమేశ్వరుడు మనల్ని గుర్తించాలి. మనం పరమేశ్వరుని గుర్తించే శక్తి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొన్ని కోట్ల మందిలో జీవకోట్లలో అర్థమైన పరమేశ్వరుడు ఉన్నాడా అనేటువంటి ప్రశ్నలు వేసుకునేటువంటి పిచ్చి వాళ్ళు మీకే ఉంటుంది. పాషండ మతాలు, పాషండ జనాలు అసలు దేవుడు ఉన్నాడా, ధర్మం ఉందా అని అడిగేటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో మనం ఈశ్వరుని పట్టుకోలేం కాబట్టి ఈశ్వరుడు మనల్ని పట్టుకుంటాడు. ఎందుకంటే జీవకోట్ల మొత్తం ఈశ్వరునివే. ఈశ్వరుని శరీరం అంతా జీవకోట్లతో నిండి ఉంది అనమాట. అంటే ఈశ్వరుడే సృష్టికర్త, స్థితికర్త, లయకర్త, లాస్యకర్త అనేటువంటి పద్ధతులు ఉంటుంది. అర్థమైనా? హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే. ప్రకృతి సిద్ధమైనటువంటి పరమేశ్వరుని, ప్రకృతే తానైనటువంటి పరమేశ్వరిని అంటే శివాశక్తులు రెండూ కలిస్తే అర్థమైన విక్టరీ అయినటువంటి విజయస్తు. అంటే శివా పార్వతులను ఎవరైతే గుండె నిండా పెట్టుకుని, బొర్ర నిండా పెట్టుకుని బుద్ధితో తలుచుకుంటారో వారికి అర్థమైన కార్యసిద్ధి దండిగాను మెండుగాను ఉంటుందన్నమాట ఈశ్వర కృపతో. ఇది చూడండి, ఇది వచ్చి ఓం అరుణాచల శివ శరణం మమ, ఓం అరుణాచల శివ శరణం మమ, ఓం. ఇది వచ్చి జింకమూతిలా పెట్టుకోవాలి. అంటే చేతిని జింకమూతిలా పెట్టుకోవాలి, ఇంకొక చేతిని మానకు సపోర్ట్గా పెట్టుకోవాలి ఇట్లా. ఓం అరుణాచల శివ శరణం మమ, 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 ఓం అరుణాచల శివ శరణం మమ,
ఓం అరుణాచల శివ శరణం మమ, ఓం అరుణాచల శివాయ శరణం మమ అని చెప్పి ఈ జ్ఞానం అనేది కండ్లకు అద్దుకొని ఇక్కడ బ్రుకుటిలో అంటే రెండు కన్ను బొమ్మల మధ్యలో ముక్కు దూలం పైన అంటే ప్రారంభ స్థానంలో ఇటు పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత ఈశ్వరుని శక్తి మీలో ప్రసరింపబడుతుంది. ఇదా ఇక్కడ చూడండి, మనం అనుకునే విధంగా చెప్పిన విధంగా శాస్త్రాల ప్రకారంగా కాశీ అనేది మహాశ్మశానం. ప్రపంచంలోకెల్లా కబరుస్థాన్ పెద్దది. ప్రపంచంలో అన్ని భూతాలు జీవకోట్లకు జీవం భద్రాన్ని పశ్యతి అన్నట్టుగా ఆ భద్రం అనేది తీరిపోతే అథవా ఇక్కడికి వచ్చేవలసింది. అట్లా ఈ కాశీ ఎట్లా మహాశ్మశానమో అరుణాచలం అనబడేటువంటి తిరువన్నామలై ఇప్పుడు తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక 3D యాంగిల్ లోపల ఉండేటువంటి ఒక గ్రామము అర్థమైన యుగ యుగాంతరాల ఒక మహాలింగమై ఉంటుంది అనమాట. అది నేను ఇప్పుడు మీకు శాస్త్రం చెప్పలేను అథవా వేద విద్యలన్నీ కూడా చెప్పలేను, సమయం చాలా అభావం ఉంటుంది. కానీ తెలుసుకునేదానికి అరుణాచలం అంటే మనోశ్మశానం. మహాశ్మశానం అయితే చచ్చిపోతారు, మళ్ళీ జీవులు పుడతారు. మనోశ్మశానం అయితే మనసు చచ్చిపోతే మళ్ళీ జీవులు పుట్టరు నాయన. అంటే జీవ బ్రహ్మైక రాజయోగంలో కలిసిపోతారు. అంటే రాజయోగి ఎవరు? సాక్షాత్ ఈశ్వరుడు. ఈశ్వరునికి మించిన రాజయోగి ఎవరు లేరు, ఎవరు కారు కూడా. అంటే ఈశ్వరుడు మనంగా మారిపోతామంటే దాని అర్థం ఏమి అంటే ఎన్నో జన్మలెత్తి ఈశ్వరుని యొక్క కృపను, ఈశ్వరుని యొక్క పోషణను కూడా అనుభవిస్తూ అంటూ 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 మనమే ఈశ్వరుడికి అర్థమైన పరివర్తన చెందినప్పుడు వాడు కైలాసానికి చెందిపోతే మళ్ళీ బయట ఎందుకు వస్తాడు వాడు? ఇదన్నమాట జీవ బ్రహ్మైక రాజయోగానికి శివుడు తానగుట అనేది. అంటే రాజైనా మంత్రి అయినా అర్థాత్ మంత్రిమండలాలు మనం పెట్టుకునేటువంటిదైనా ఇది వేరే పద్ధతి. కానీ రాజైనటువంటి ఈశ్వరుడు పెట్టుకునేటువంటి పద్ధతి తనకు తానుగా అర్థమైన సభాధ్యక్ష పదవిని తీసుకున్నాడు. ఇందులో ఏం తెలిసినా మనం ఉండేటువంటి భూలోకానికి కింద 7 లోకాలు, పైన 7 లోకాలు, టోటల్గా 14 లోకాలు ఉన్నాయి నాన్న. 14 లోకాల్లో మన లోకం కలిపితే 15 కాదు. అంటే మన లోకం అర్థం పైన అర్థం కింద ఉంది అనమాట లెక్క. అంటే ఏముంది? భూమికి లోపల అర్థం ఉన్నాం, భూమికి పైన ఆకాశం దగ్గరికి అర్థం ఉన్నాం. అంటే టోటల్గా 14 భవనాలు అంటాం. అర్థమైందా? ఈ 14 భవనాల్లో కూడా అర్థమైన అంటే ఒక రుద్రాక్షమాలను ఎవడైతే గొంతులో వేసుకుంటాడో, ఎవడు రుద్రాక్షమాలను ఎవడైతే చేతిలో కొట్టుకుని ఒక తర్వాత తప్పిస్తాడో, ఎవడైతే ఒక రుద్రాక్షమాలను చేతికి కట్టుకుంటాడో, ఎవడైతే ఒక రుద్రాక్షమాలను అర్థమైన ఈశ్వరుడు తానుగా ధారణ చేస్తాడో వాని శరీరానికి ఏం ఢోకా లేకుండా ఆయురారోగ్య భాగ్యాలు ఉంటుంది. 1, 2 బుర్ర బాగా పనిచేస్తుంది. అంటే తన చదివిన చదువు జ్ఞాపక శక్తి ఉంటుంది. ఈ మాలలు మేము మందు కొట్టచ్చునా, సిగరెట్టు తాగచ్చునా, మాంసం తినవచ్చునా, భార్యతోనో స్త్రీతో సంగమం పొందవచ్చునా అని ఎట్లా అడుగుతారు. ఇది ప్రశ్న అడగరాని ప్రశ్నని కాదు, మీకు తెలియదు అడుగుతూ ఉన్నారు. మాకు తెలుసు చెప్తే ఏమంటారంటే ఇంకో కొంతమంది పెద్దవారు వీరు లైసెన్స్ ఇచ్చేస్తారా, వీళ్ళైనా పర్మిషన్ ఇచ్చి వాళ్ళు తినవచ్చు, తాగవచ్చు, ఆడవచ్చు అని చెప్తారా? కుదరదు. అంటే మేము ఇచ్చేది ఏమీ లేదు. అథవా మేము ఆపితే మీరేమన్నా ఆపుతారా? నెపమాత్రానికి శాస్త్ర ప్రకారానికి చుట్టుగా అడుగుతారే తప్ప మేము ఆపమంటే ఆపరు, తీసుకోమని పుచ్చుకోమంటే పుచ్చుకోరు. అర్థమైన ప్రశ్నలకు ప్రశ్న సమాధానం కాకూడదు నాయన. అంటే రుద్రాక్ష అంటే ఈశ్వరుని కంటి నీళ్లు. ఈశ్వరునికి కంట్లో నీళ్ళు ఎందుకు వస్తుంది? నువ్వు కూడా కళ్ళు మూసుకుని అథవా 1 గంట సేపు తప్పించు, కళ్ళు తెచ్చిన తర్వాత కంటి నీళ్ళు వస్తుంది. ఆనందంలోనూ కంటి నీళ్ళు వస్తుంది, దుఃఖంలోనూ కంటి నీళ్ళు వస్తాయి, నష్టం కష్టమైనప్పుడు కంటి నీళ్ళు వస్తాయి, లాభం బాగా వచ్చి బాగా కుటుంబం అంతా కూడా పచ్చగా ఉలబులబులా అని పెరిగినప్పుడు కూడా కంటి నీళ్ళు వస్తుంది. అంటే ఆనందానికి కానీ దుఃఖానికి కానీ ఆనంద బాష్పాలని చెప్పి కంటి నీళ్ళు అనేది వస్తూ ఉంటుంది. అది సహజం. దీన్ని పట్టుకుని మనం ఏం చేయొచ్చు? ఈశ్వర కృపతో కూడా అర్థమైన మనం జపమాలలు ఖచ్చితంగా మనం భక్తితోనే చెయ్యాలి. దీన్ని ఎప్పటికప్పుడు అర్థమైన శుచిగా శుభ్రంగా అర్థమైన దీన్ని గోముఖం అనేటువంటి అర్థమైన ఒక బ్యాగుల్ లాంటి తిత్తి లాంటి దాంట్లో పెట్టుకోవాలి. మాలల గురించి చాలా వరకు చెప్పుకొచ్చినారు, చాలా వరకు నేను కూడా చెప్పాను, ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఇందులో చూడండి, చేయి పెట్టుకునేటువంటి మూత పెట్టుకున్న తర్వాత చూడండి, మళ్ళీ దీనిలో నుంచి చూపుడు వేలు బయట తీసేయాలి. దీన్ని ఇట్లా చేతికి పెట్టుకోవాలి. మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ. అర్థమైందా? ఇట్లా చేసుకోవాలి. ఆగండి, ఇక్కడికి అయిపోలేదు. అర్థమైనా ఈ విధంగా మాలను జాగ్రత్త చేసి పెట్టుకోవాలి. ఇంకా నిజమేమరా ఉందంటే మనోశ్మశానం మహాశ్మశానానికి మించింది ఈ సృష్టిలో ఏది లేదు. చెప్పుకుందాం. హరహర మహాదేవ. నేనే మీ భారద్వాజ కుటీరం సుధాకర్ స్వామీజీని. అందరికీ కూడా ఆశీర్వాదాలుగా నేను చెప్తున్నా. మంది మణికర్ణిక.official సుధాకర్ స్వామిది యూట్యూబ్ ఛానల్ ఉంది. చాలామంది చూస్తున్నారు. అరే నాకు వ్యూలు అడ్వర్టైజ్మెంట్లు కాదురా కావాల్సింది. అంటే విచారం ప్రజల బుర్రలోకి చేరాలి. ఇందులో అనరాదు కానీ ఏ జాతి ఏ భాష వద్దు. అన్ని జాతులు అన్ని భాషలు ప్రాణంతో బతకాలి.
వారికి తల్లి తండ్రి ఉంటే వాళ్ళని చూసుకోవాలి, అన్న తమ్ములు అక్క చెల్లెలు ఉంటే వాళ్ళని చూసుకోవాలి, వయసు వచ్చింటే పెళ్లి చేసుకుంటే భార్యతో సుఖపడాలి, భార్యతో సుఖపడిన తర్వాత పిల్లలు ఉంటే ఆ పిల్లల్ని మళ్ళీ పెంచి పెద్ద చేసుకోవాలి. అంటే మంది కుటుంబం అంటాంరా. భారతీయ సనాతన సంస్కృతి ప్రపంచానికంతా కూడా ఎంతో విద్యను నేర్పించిందిరా. అంటే భారతీయము అనేది పెద్ద డిక్షనరీ రా నాయన. జగదేక జనని అయినటువంటి భారతీదేవిని గురించి ఊరిగాని తప్పుగానో అవమానంగానో ఆలోచించేద్దండి బాబులు. మహాగర్భ అయినటువంటి ఈ భారతీదేవి ప్రపంచానికి విద్యల తల్లి, ప్రపంచానికి శక్తి తల్లి, ప్రపంచానికి జ్ఞాన దేవత. అన్ని సర్వత్రా ఒక గుండు పిన్ను నుంచి అణుబాంబుల వరకు మహాబాంబుల వరకు తయారు చేసేటువంటి తాంత్రిక శక్తి భారతందే. ఒక కరెంటు చిన్న బల్బు నుంచి పెద్ద పెద్ద ప్రపంచానికి సెర్చ్ లైట్లు తయారు చేసేంత వరకు భారతం మహాశక్తే. ఆ తర్వాత పంచభూతాలలో భూమిలోనూ కరెంటు తయారు చేస్తుంది, గాలిలో కరెంటు తయారు చేస్తుంది, నీళ్లలో కరెంటు తయారు చేస్తుంది, సోలార్ అంటే సూర్యశక్తి నుంచి తయారు చేస్తుంది, అగ్నిలో నుంచి అర్థమైన అంటే కోల్ గ్యాస్ బొగ్గులను మంటేసి ఆ నిప్పుల్లో నుంచి కూడా కరెంటును తయారు చేస్తుంది. అంటే పంచభూతాల్లో నుంచి మనకు బిజిలీ కరెంటును తయారు చేస్తుంది. భారతంలో ఉండేటువంటి శక్తి ప్రపంచంలో ఎక్కడా లేదని చెప్పలేము, కానీ భారతంలో ఉండేటువంటి శక్తి ప్రపంచ దేశాలన్నీ ఉపయోగించుకుంటుంది. భారతాన్ని మాత్రం పేరు లేకుండా చేసుకుంటుంది. ఇట్లా వద్దునైనా భారతి అనేది తల్లి అనుకుంటే అర్థమైన తల్లి ఎవరికి చేదు, తల్లి లేకుండా ఎవడన్నా సృష్టిలో పుడతాడా? కాబట్టి ప్రతి పుట్టిన జీవి కూడా తల్లి ఉంటుంది. కాబట్టి ఆ తల్లి భారతి అంటే భగవతి సాక్షాత్ దేవత ఉంటుంది. ఆ దేవతలు ఉండేటువంటిది, ఆ దేవతలే పుట్టి పెరిగి అవతారాలు చేసి మహిమలు చేసినటువంటి భారత భూమిని అర్థమని తక్కువగా కించెత్ అంచనా వేయకుండా అందరూ కూడా కలిసికట్టుగా ఉండి భారతంలో ఉండేటువంటి విద్యను తీసుకోండి, భారతంలో ఉండేటువంటి వ్యక్తులను కూడా ఉపయోగించండి, భారతంలో ఉండేటువంటి గురు సంప్రదాయాన్ని నమ్మండి, భారతంలో ఉండేటువంటి విగ్రహారాధన చెయ్యండి. ఆ తర్వాత ఇది చేయకూడదు అది చేయకూడదు అనేది లేకుండా ఏది చేస్తే మంచిదో అది చేయండి, ఏది చేస్తే చెడ్డదో అది చేయబాకండి. పదుగురాడు మాట పాడియే దరచెల్లు. 10 మంది కలిపి చెప్పుకునేటువంటి మాట, 10 మంది కలిసి ఆడేటువంటి ఆట, 10 మంది పాడేటువంటి పాటను ఒప్పుకోండి. అర్థమైన పాడితే పాట, ఆడితే ఆట, పాటైన ఆటైన శివుడితో పార్వతితో మనం ఆడుకోవాలి. అది వినాయకుడు చేశాడు, సుబ్రహ్మణ్య స్వామి చేశాడు, అయ్యప్ప స్వామి చేశాడు. శివపుత్రులు శివశక్తులు అర్థమైన దివ్యశక్తి కలిగినటువంటి విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వాములు ఆడుకున్నారు, పాట పాడుకున్నారు. కాబట్టి ఆ ముగ్గురిని కూడా ఆలోచిస్తే మనకు త్రిశూలం శక్తి ఏమనేది తెలుస్తుంది, అంకుశ పాశ కుంతాలు శక్తి అనేది ఏమి తెలుస్తుంది, చంద్రాయుధము వజ్రాయుధము శక్తి ఏమనేది తెలుస్తుంది, విష్ణు చక్రము శ్రీచక్రము సుదర్శన చక్రం ఏమనేది తెలుస్తుంది. కాబట్టి ఇంతకింతగా నేను చెప్తాను. దయచేసి మీకు కళకళి మనం ఏం రా చెప్తానంటే భిక్షాపాత్ర నంబర్ 9343797339 నెంబర్కి భిక్షం పెట్టండి. హరహర మహాదేవ శంభు కాశీ విశ్వనాథ గంగా అని చెప్పి తప్పించండి, కలవరించండి. ఇంటిల్లపాదిగా భక్తి చెయ్యండి. ఈశ్వరుడు ఒరిజినల్ ఒకడే, పార్వతి ఒకటే. ఈశ్వరుడు పార్వతీదేవి లేకపోతే ఈ సృష్టి లేదు. అనేక కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి. మనకు 100, 150, 200 దేశాలే కాదు ఉండేది, ఇంకా ఎక్కడెక్కడో దేశాలు ఉన్నాయి. దాన్ని ఇంకా కనిపెట్టేదానికి మన సైన్స్కు దొరకలేదు. అర్థమైన కింద ఎంత ట్రాఫిక్ ఉందో ఆకాశంలో కూడా అంత ట్రాఫిక్ ఉంది, గుర్తుపెట్టుకోవాలి. మనం ఏ విమానం ఎక్కినా కూడా అర్థమైన డ్రమని ఇక్కడ ఎక్కి అక్కడ దిగేసేది కదా అనుకోకూడదు. ఇక్కడ విమానం ఎక్కితే మళ్ళీ అక్కడ దిగేంత వరకు 1 రోజు 2 రోజుల ప్రయాణాల లోపల ప్రాణాలు అచ్చట్లా పట్టుకుని లపాటపా అని గుండె కొట్టుకుంటుంది, లబ్డబ్ కొట్టుకోదు గుండె. ఇవన్నీ కూడా మనం విమానాలు ఎగిరే శాస్త్రము, మళ్ళీ విమానాలు విహరించే శాస్త్రం, మళ్ళీ విమానాలు యథాస్థితంగా స్వస్థానానికి చేర్చి దిగేటువంటి స్థలం కూడా అర్థమైన ఈశ్వరుని ఆశీస్సులై ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మనోశ్మశానము తిరువన్నామలై, మహాశ్మశానము కాశీ. ఈ కాశీ తిరువన్నామలై ఒకే ముఖం ఉండేటువంటి అర్థమైన ఒక కాయం, 2 ముఖాలు ఉండేటువంటి కాయం, 2 ముఖాలు ఉంటాయి, బొమ్మ బురుసు ఉండేటువంటి కాయం. ఇది కైలాసానికి మనం పోలేమని చెప్పి అర్థమైన కైలాసం శక్తిని వాళ్ళు భూమి మీదకి తెచ్చుకున్నారు. ఇటువంటి శక్తులు అనేకంగా ఉన్నాయి. హిమాలయాల్లో ఉన్నాయి, అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి, అన్ని రాజ్యాల్లో ఉన్నాయి, అక్కడక్కడ కూడా ఉంది. అర్థమవుతుందా? కాబట్టి మనం ఇట్లా చెప్పుకుంటూ పోతాం. కానీ మన ఛానల్ని మీరు అభివృద్ధి చేసుకునేటువంటి భక్తులారా, స్నేహితులారా, బంధువులారా, వీడు చెప్పే దాంట్లో ఏం మసాలా ఉంది, వీడు ఏం విద్య నేర్చుకున్నాడు, వీడికి ఏం డిగ్రీలు ఉంది అని ఇట్లా అనుకోకుండా నేను చెప్పేటువంటి నా పిచ్చి మాటలు కావురా నాయన. మిమ్మల్ని బతికిచ్చేటువంటి మాటలు, భక్తి నేర్పించేటువంటి మాటలు, ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇచ్చేటువంటి మాటలను అర్థమైన దీన్ని సొమ్ము చేసుకోండి. పిల్ల పాపలకి అందరికీ కూడా వినిపించండి. ఇది నా ఛానల్ చిన్నోళ్ళకా కాదు, పెద్దోళ్ళకా కాదు, ముసలోళ్ళకా కాదు, అంటే చిన్న అప్పుడు పుట్టిన బిడ్డల నుంచి వాడు విని చూసేటువంటి శక్తి వస్తే చచ్చే ముసలోళ్ళ వరకు అందరికీ కూడా మన ఈ ఛానల్ నాయనలారా. అర్థమైన భారద్వాజ కుటీరం,
కోల్వా వినాయక కామాచాలు ఒకటి మన దగ్గర సిద్ధేశ్వర లింగం ఉంది. ఆ లింగం లోపల 7 మహామంత్రాలు ఉన్నాయి. దీన్ని త్వరలోనే కాశీ లోపల ప్రతిష్టాపన చేసి అయినటువంటి స్నేహితులకు, బంధువులకు, భక్తులకు అందరికీ కూడా ఆమంత్రించి అందరికీ భిక్షాలు ఇచ్చేటువంటి ప్రయత్నం మీద ఉన్నాను. చూస్తాం పరమేశ్వరుడు అంటే నేను తలుచుకునేటువంటి నా తలంపు పరమేశ్వరుని ఆశీర్వాదం వస్తుందని. మీరందరూ కూడా మన ఛానల్ను ఆశీర్వదించి అనుగ్రహించి ప్రతిరోజు మీరు బాగా వ్యూస్ ఇచ్చి అరే స్వామి గారు మళ్ళీ మనకు పెట్టాలి, మళ్ళీ పోస్ట్ మనకి ఏదైనా మంచి చెప్పాలి అని అనుకుంటే మన పిచ్చి ప్రశ్నలు కామెంట్ చేయకుండా నేను చెప్పిన దాన్ని విని ఆలోచించండి. మీకు ప్రతిరోజు నేను ప్రశ్నలకు జవాబులు ఇస్తా ఉన్నాను. మీరే మళ్ళీ ప్రశ్నలు అడిగితే ఎట్లుంటుంది? బాగుండదు. నేను గురువు చెప్పింది వినాలిరా. గురువుకే మీరు చెప్పించేటువంటి పరిస్థితి రాకుండా దయచేసి పెద్దవాళ్ళందరూ మన్నించి నన్ను ఆశీర్వదించండి. చిన్నవాళ్ళందరూ అర్థమైన నా ఆశీర్వాదాలు పొంది నేను చెప్పిన మాటలు వినండి. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే నాతో ఎవరైనా మాట్లాడేవాళ్ళు చెప్పించేవాళ్ళు ఉంటే మన ఆశ్రమానికి రండి, భిక్ష పుచ్చుకోండి. మీ దగ్గర ఉండేటువంటి విద్య ఏదైనా నాకు 2 ముక్కలు చెప్పిస్తే ఖచ్చితంగా నేను నేర్చుకుంటా. హరహర మహాదేవ్ శంభో కాశీ విశ్వనాథ్. పెద్దలకు కూడా అర్థమైన ఆదర సుస్వాగతం, పిల్లలకు భక్తులకు కూడా ఆదర సుస్వాగతం. మంది కాశీవాసం అయి ఉంటుంది. సామాన్యం జన్మలకు కాశీవాసం అవ్వదు. హరహర మహాదేవ్ శంభో కాశీ విశ్వనాథంగా శుభంబు యతన. ప్రతి ఒక్కరు కూడా గోముఖాన్ని పట్టుకోండి, ఒక గొంతులో ఒక మాల వేసుకోండి, చేతికి ఒక మాల వేసుకోండి, ఈ తిత్తిలో కూడా ఒక మాల పెట్టుకోండి. ఈశ్వరుని కృపతో అర్థమైన మీరు హాయిగా ఆరోగ్యవంతులు ఉండండి. అన్ని కార్యాలు కూడా శివుడు చేసి పెడతాడు, నమ్మండి. హరహర మహాదేవ్ శంభో కాశీ విశ్వనాథంగా శుభంబు యతన. మన ఛానల్ను అభివృద్ధి పరచుకోండి. మీ ఇష్టమే, మీదే జవాబారి, మీదే బాధ్యత. భక్తులారా, స్నేహితులారా, బంధువులారా ఖచ్చితంగా దీన్ని అందరూ కూడా మీరే షేర్లు చేసుకోండి. మహాదేవా